ప్రియమైన వాళ్ళారా, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మీరు ఏం చెప్తే కరెక్ట్గా ఉంటుంది చెప్పండి. ఒక ప్రియుడు ప్రియురాలను ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఏం చెప్తాడు? ఐ లవ్ యూ సో మచ్ అంటాడు. హౌ మచ్ అంటే సో మచ్. ఎంత 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 అది ఎక్స్ప్రెస్ చేయలేము అంత. నీవు మనుషులు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమతో ప్రేమిస్తున్నావే, ఓకే. నువ్వు ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఎంత ప్రేమిస్తున్నావు చెప్పనా? ఆదివారం 9 గంటలకు ఆరాధన అయితే 10:30, ఎలాగా 11:30కి అయిపోద్దని నీకు తెలుసు కనుక ఆ టైం కన్నా చేరి ఆశీర్వాదం తీసుకుందామని ఎంత ప్రేమిస్తున్నావు? 10:30 నుండి 11, లేకపోతే 11:30, 1 గంట. కొంతమంది 9 గంటలకి ఆరాధన అయితే 8:30కల్లా వచ్చేస్తారు. కొంతమంది శనివారం కూడా ఇక్కడే ఉంటారు. శనివారం సాయంత్రం లేకపోతే పగల మధ్యాహ్నం వచ్చి చర్చిని సిద్ధపరుస్తారు. ఒక ముసలైన 105 years 106 years ఉండేవి ఆయనకి, రాజమండ్రిలో ఉండేవారు. ఓ రోజు శనివారం 11-12 గంటలకు అనుకుంటాను ఇంటికి వెళ్ళాను నేను. అప్పుడు నన్ను తీసుకువెళ్ళిన ఆయన అడిగారు, అంకులు ఏంటండి ఇప్పుడు షేవ్ చేసుకుంటున్నారని నన్ను ఇలాగ అన్నాడు. అంటే చూడు ఏం చెప్తారని. ఆయన షేవ్ చేసుకుంటున్నాను కదా బాబు అన్నారు. అదేనా అంకులు ఇప్పుడు ఎందుకు షేవ్ చేసుకుంటున్నారు అన్నాడు. అంటే మరి సిద్ధపడుతున్నాను బాబు అన్నారు. దేని కొరకండి అంటే, ఏటి ఆ రోజు శనివారం, సాటర్డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 11 o'clock. ఎక్కడికి సిద్ధపడుతున్నారు, బయటికి వెళ్తున్నారంటే, కాదు బాబు రేపు ఆరాధన ఉంది కదా, రేపు పొద్దున్న మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను శుభ్రంగా ఉండాలి అని మళ్ళీ షేవింగ్ టైం ఉంటుందో లేదో అని ఇప్పుడే రెడీ అయిపోతున్నాను అంటున్నాడు. నీ సిద్ధపాటు ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆరాధన అంటే దేవుని పనులకు వెళ్ళాలంటే నీవు సిద్ధపడుతున్నావా? లేకపోతే 2 రోజుల క్రితం బట్టలు వేసుకుంటున్నావా? ఏంటి నీ సిద్ధపాటు? యు ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ గాడ్. జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నీ దేవుణ్ణి కలుసుకోవటానికి. నీ దేవుణ్ణి కలుసుకోవటానికి నువ్వు వెళ్ళటానికి సిద్ధపాటు లేకపోతే నువ్వు ఏం ప్రేమిస్తున్నావు ఆయన్ని? ఓకే, యోహాను సువార్త 3:16లో దేవుడు ఎంతో ప్రేమించును, లోకమును ఎంతో ప్రేమించును. గాడ్ సో లవ్ ద వరల్డ్, గాడ్ లవ్ ద వరల్డ్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించును. ఎంత ప్రేమించాడు? ఎంత ఆయన స్నానం చేయటానికి అవకాశం లేకుండా ఆ ముందు రోజు రాత్రే సిలువ వేయబడక ముందే, ఆ ముందు రోజు ఆ రాత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు, కొట్టారు, బట్టలు చింపేశారు, గెడ్డం పీకేశారు, రక్తం కారుతుంది. ఆయన దోషిగా నిలవబెట్టించారు, నిర్దోషి ఆయన. ఆ రాత్రంతా నిద్ర లేకుండా చిత్రహింసలు చేశారు, సిలువేశారు. ఉదయం సిలువను మోయించుకుని తీసుకువెళ్ళారు, కొరడాలతో చెల్మని కొట్టారు, అవమానించారు, క్యాండర్కిచ్చి ముఖం మీద ఉమ్మ వేశారు. అలాగా సిలువ దగ్గరికి గెత్సెమనే తోటలో అరెస్ట్ అయిన ఆయనకి గొల్గోతా తోటలోకి తీసుకువెళ్ళి ఆయన సిలువేశారు. ఓకే, సిలువ మీద ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్లు ఎంతగా ప్రేమించారు? ఎంత 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 సమస్తమును నీ కొరకు అర్పించారు. ఏది వెనక్కి పెట్టుకోలేదు, మొత్తం అంతా నీకు అర్పించేశారు. ఎందుకో తెలుసా? మొత్తం అంతా నువ్వు భరించవలసిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నారు. హీ వాజ్ పనిష్డ్ ఫర్ అవర్ సేక్. మన గురించి ఆయన సిలువ మీద మేకులతో కొట్టించుకుని ఆ ప్రేమని వ్యక్తపరిచారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నమస్కారం మీకు. నన్ను క్షమించండి. మీరు సమస్తమును అర్పించినటువంటి ఆ దేవుణ్ణి ఎంత కొలుస్తున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో మీరు నిర్ణయించుకోండి. నా మట్టుకైతే నా సమస్తమును, నా రాత్రులు, నా పగలు, నా భోజనము, నా పానము, నా సమస్తమును
నేను మిగిలిన శేష జీవితం అంతా ఆయన పాదాలకు అంకితం చేసి నన్ను ప్రేమించినటువంటి దేవుడికి నేను సమస్తమును ఇస్తున్నాను. నా బాధ అంతా ఒకటే. 37 సంవత్సరాలు నేను పాపం చేసుకుంటూ పాపాన్ని జొర్రుకుంటూ బ్రతికాను. తదుపరి ఆయన ప్రేమను గ్రహించి నేను సమర్పించుకుంటున్నాను ప్రభా అని చెప్పి చాలా మార్లు, ఒక్క మారు కాదు, 2 రోజులు కాదు, చాలా మార్లు నేను పాపం చేయటానికి మళ్ళా నా చేతుల్లోకి నా చిత్తాన్ని తీసుకుని నేను ఆయనకి వ్యతిరేకంగా బ్రతికాను. కానీ నేను గ్రహించుకుని, ప్రభా నన్ను క్షమించండి, ఐఎమ్ రీడెడికేటింగ్ మై సెల్ఫ్ టు యూ, నన్ను నేను తిరిగి మరలా నీకు అర్పించుకుంటున్నాను. ఐ లవ్ యూ లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చావు అయినా బ్రతుకైనా నీ కొరకు, నీ కొరకే. నేను చనిపోయే వరకు ఈ దేహము, ఈ మందిరము, ఇది నీకు అర్పించుకుంటున్నాను. యూస్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ, నీ మహిమ కొరకు నువ్వు వాడుకో ప్రభా. ఈ శరీరం కోరుకునే కోరికల కొరకు కాదు ప్రభా, ఈ శరీరం కోరుకునే సుఖాల కొరకు కాదు, నేను మనుషుల కొరకు కాదు, నీ కొరకు బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను. బికాస్ యు లవ్ మీ సో మచ్, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు కనుక కన్నీళ్లతో నీ ప్రేమను నేను ఒప్పుకుంటున్నాను, నేను గ్రహిస్తున్నాను, నేను అర్పించుకుంటున్నాను. మనసు పూర్తిగా, మనసంతటితో, వివేకమంతటితో, బుద్ధంతటితో, హృదయమంతటితో, నా బలమంతటితో, శక్తి అంతటితో ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.